హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు లాగ్ ఏంటంటే టిప్ టాక్ బిగ్ బజార్ అనమాట. మీ అందరికీ ముందే చెప్పే కదా ఈసారి టిప్ టాక్ బిగ్ బజార్ని వీడియో చేసి పెడతానని. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ టిప్ టాక్ బిగ్ బజార్ వచ్చేసేసరికి తెనాల్లోని సాయిబాబా గుడికి దిగువన, అలాగే మమతా రెస్టారెంట్ స్ట్రీట్, అలాగే గుప్తా కాలేజ్కి ఫ్రంట్లో ఉంటుంది అనమాట ఈ టిప్ టాక్ బిగ్ బజార్ అనేది. ఇక్కడ టిప్ టాక్ బిగ్ బజార్లో ప్రతి ఒక్క వస్తువులు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంటికి సంబంధించి అలాగే పిల్లలకి సంబంధించి కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రిస్మస్ సీజన్ అంటే స్టార్స్ ప్రతి ఒక్క ఇంట్లోనూ పెట్టుకుంటారు కదా స్టార్స్, కాబట్టి అలా స్టార్స్ కూడా తెచ్చి పెట్టారు ఈసారి. ఇంకా ఇన్ అవుట్ అని 2 బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ అని వెల్కమ్, అలా లోపలికి రావాలి ఇటు సైడ్ నుంచి. ఇక్కడ వచ్చేసేమో ఒక అంకుల్ ఉన్నారు కదా, ఈ సార్ దగ్గర మనం తెచ్చుకున్న బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా సరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారు, అక్కడ భద్రపరుస్తారనమాట. ఇవన్నీ కూడా వచ్చేసి హోమ్ డెకర్ ఐటమ్స్, అంటే మన తోరణాలు అన్నమాట. అలాగే ఇవి వచ్చేసేమో దేవుడి పటాలకి వేసేవి, అలాగే మనం పూలకు పెట్టుకునే చల్లలో పెట్టుకునే పూలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసేసరికేమో ఖర్చు తుడిసే కుంచెలు, బ్రష్లు, అలాగే చీపుర్లు, అలాంటి ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది కూడా ఇంట్లోకి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా క్వాలిటీవి ఉంటాయి, ప్రైజెస్ కూడా మరీ ఎక్కువ రేట్లు ఏముండవు, చాలా తక్కువగానే ఉంటాయి. ఇవి వచ్చేసరికి బకెట్లు, వాష్రూమ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ కుర్చీలని, టేబుల్స్ అని, వాషింగ్ క్లాత్స్ వేసుకోవడానికి బట్టలు, టబ్బులు. ఇవి వచ్చేసాము సాఫ్ట్ టాయ్స్, ప్రతి ఒక్క సాఫ్ట్ టాయ్స్ కూడా 80 రూపీస్, 100 రూపీస్, 150, 200 అలా. పిల్లోస్, ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ అనేది ఉంటాయి అన్నమాట. టెడ్డీ బేర్స్, చిన్న టెడ్డీ బేర్ నుంచి బిగ్ సైజ్ టెడ్డీ బేర్ వరకు కూడా ప్రతి ఒక్క టెడ్డీ బేర్ కూడా ఇక్కడ లభిస్తుంది. అవి కూడా రీజనబుల్ ప్రైసెస్, చాలా తక్కువలోనే ఉంటాయి అన్నమాట. ఫిక్స్డ్ ప్రైసెస్ అనమాట. చాలామంది షాపుల్లో ఒకరికొకలాగా ఇంకొకరికొకలాగా రేట్స్ చెప్తారు, ఇక్కడ అలా ఏమి ఉండదు. ముందుగానే ఫిక్స్డ్ ప్రైసెస్ అనమాట, వాటి మీదే ఉంటాయి కాస్ట్. అవి కూడా మనకు నచ్చిన ప్రైస్కి మనకు నచ్చిన వస్తువు తీసుకోవడమే. ఇలా యానిమల్స్లో టాయ్స్ కానీ ప్రతి ఒక్క చిన్ని టాయ్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే చిన్న బేబీస్కి షూ అలా కూడా ఉన్నాయి. ఇది చూడండి, చిన్న టెడ్డీ భలే ఉంది కదా, 60 రూపీస్ అంటది. అట్లా ప్రతి ఒక్క చిన్న టాయ్స్ కానీ అన్నీ కూడా యానిమల్స్లో కూడా ప్రతి ఒక్క టాయ్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చిన టాయ్స్ మీరు తీసుకోవచ్చు. ఇవి వచ్చేసేమో హ్యాండ్ బ్యాగ్స్, 100 రూపీస్ బ్యాగ్స్ అంటే అవి. ఇంక ఇవి వచ్చేసరికేమో క్యాప్స్ అనమాట, మ్యాన్స్ యొక్క బాగుంటాయి క్యాప్స్ కూడా క్యూట్గా. నేను లాస్ట్ టైం మా పెద్దోడికి గ్రీన్ డే అంటే స్కూల్లో ఇక్కడ క్యాపే తీసుకొచ్చాను. ఇవి వచ్చేసేమో ఫుట్వేర్ కూడా రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. 100 రూపీస్కి, 80 రూపీస్కి, 120, 130, 150, 200 అలా ఒక్కొక్క కాస్ట్లో ఒక్కొక్క ఉంటాయి అన్నమాట. డైలీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ అలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి అన్నమాట. ఫుట్వేర్ కూడా మ్యాన్స్కి అన్ని టైప్స్లోనూ ఉంటాయి. చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసేసరికి ఉమెన్స్ అనమాట. ఉమెన్స్లో కూడా అంతే, 80 నుంచి 200 వరకు ప్రతి ఒక్క ప్రైస్లోనూ ఉంటాయి. మోడల్ని బట్టి కాస్ట్ అనేది మారుతుంది, అలాగే కంపెనీని బట్టి కూడా కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. కానీ ఫిక్స్డ్ ప్రైజెసే, అన్ని సైజుల వరకు కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి డైలీ వేర్ స్లిప్పర్స్, ఇవి వచ్చేసి 80 రూపీస్ అంట. బెల్ట్ వచ్చేసి 200 అట్లా. మోడల్ బట్టి మోడల్ రేట్ ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా ఫిక్స్డ్ ప్రైజెసే, ఏ ఒక్కటి కూడా నార్మల్ ప్రైస్ అనేది ఏముండదు. వచ్చేసరికి షూ టైపు, అలా బెల్ట్, చెప్పులు అలా అన్నీ కూడా జెంట్స్వి, గర్ల్స్వి, లేడీస్వి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలకి కిడ్స్వి కూడా ఇక్కడ బాగుంటాయి.
మళ్ళీ క్వాలిటీవే తక్కువ ప్రైసెస్కి వస్తున్నాయి, క్వాలిటీ కాదని ఏమనుకోకండి. క్వాలిటీవే మనం బయట షాప్స్లో తీసుకునేవి అంతే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవే మెటీరియల్ తెస్తారు, ఇవే క్వాలిటీ తెస్తారు. కాకపోతే వాళ్ళు లైట్లు, ఏసీలు, ఫ్యాన్స్ ఇవన్నీ వేస్తారు కదా, వాటి బిల్లు కూడా కలుపుకొని ఒకేసారి మన మీదే వేస్తారనమాట బిల్ అంతా కూడా. కాబట్టి మనకి ఏంటంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది అంతే. అక్కడ ఇక్కడ సేమ్. ఇవి వచ్చేసేమో బేబీ బెడ్స్ అనమాట. చిన్నపిల్లలు పుట్టినప్పుడు బేబీ బెడ్స్ తీసుకోవాల్సింది కంపల్సరీ కాబట్టి అలాంటి బెడ్స్. ఇంక ఇవి వచ్చేసేసరికేమో అన్నీ కూడా కటన్స్ వచ్చేసి 200, 150 ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ కటన్సే. ఇంకా టవల్స్ అని ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ లభిస్తుంది. కటన్స్లో కూడా 2-3 మోడల్స్ ఉంటాయి అన్నమాట. మనకు నచ్చిన కటన్స్ తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి పైన మళ్ళీ ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. నేను చెప్పాను కదా నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం టిప్ టాప్ బిగ్ బజారే అని. ఆ రోజు హ్యాండ్ బ్యాగ్స్ లాగ్లో అన్నీ ప్రతి ఒక్క మోడల్లో హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్ద సైజు వాళ్ళ వరకు ఏ సైజుకి తగ్గ వాళ్ళకి ఆ సైజుకి తగ్గట్టు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉంటాయి. ఈ రో అంతా కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. పైన ఏ మోడల్ కావాలంటే ప్రతి ఒక్క మోడల్ కూడా ఇక్కడ ఉంటుంది. చేతి బ్యాగ్స్తో సహా ఉంటాయి, లగేజ్ బ్యాగ్స్ అని ప్రతి ఒక్క మోడల్లో అనేది మనకు ఉంటుంది. మనకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ మనం షాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు కూడా మనకి చూపించే వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మనమే ఒక క్యారియర్ తీసుకొని మన షాపింగ్ మనమే చేసుకోవడం అనమాట. ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైసెసే కాబట్టి మనం అలా తీసుకున్నవి మనకు నచ్చినవన్నీ కూడా షాప్ చేసేసి తర్వాత బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ వేయించుకోవడమే ఇక్కడ. అంతేకాని ఒకళ్ళు వచ్చి మనకి ఈ ప్రైస్ ఇంత అని ఎవరు కూడా మనకి చెప్పరు. ప్రతి ఒక్క ఐటము మనమే షాప్ చేసుకోవడం అనమాట. మనమే క్వాలిటీ చూసుకోవచ్చు, మనమే అన్నీ దగ్గరుండి క్వాలిటీ చూసి మనకు నచ్చిన వస్తువు మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి వచ్చేసరికేమో పిల్లల బ్యాగులు కూడా క్వాలిటీ బ్యాగ్సే ఉంటాయి. 150కి 200కి అలా వస్తాయి. ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్ అనమాట. లంచ్ బాక్స్ కూడా సైజెస్ని బట్టి ఒకటి 70, చిన్న సైజు అయితే 60 అలా ఉంటాయి. ఇవి కూడా చేతి సంచులు అనమాట. అన్నీ కూడా అన్ని మోడల్స్లోనూ ఉంటుంది. ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ అనమాట. డోర్ మ్యాట్స్ కూడా అన్ని మోడల్స్లోనూ ఉంటాయి. కాస్ట్లు కూడా డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి అనమాట. 30, 40, 25 అలా. వెల్కమ్ మ్యాట్స్, గ్రీన్ మ్యాట్స్ అని అలా ఆల్మోస్ట్ అన్ని రకాల మ్యాట్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క మ్యాట్స్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాట్స్ ఇష్టము కదా, అలా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకి ప్రతి ఒక్క డోర్ మ్యాట్ అనేది కూడా ఇక్కడ లభిస్తుంది అనమాట. వీళ్ళు ప్రొడక్ట్స్ అనేవి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది కూడా డైరెక్ట్ డీలర్ దగ్గర నుంచే ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకుంటారన్నమాట. అలా డైరెక్ట్ డీలర్ దగ్గర తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రైస్ అనేది ఇంకా కొంచెం తక్కువకు వస్తుందన్నమాట. దానివల్ల మనందరికీ కూడా రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తారనమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ వచ్చేసరికేమో 80 రూపీస్ 2 వాటర్ బాటిల్స్. అలాగే కొంచెం తక్కువ క్వాలిటీ అనుకుంటే 60 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. అలాగే లీటర్స్ని బట్టి అంటే వాటర్ బాటిల్ సైజెస్ని బట్టి కూడా కాస్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికేమో 3 వాటర్ బాటిల్స్ వచ్చేసి 130 రూపీస్ అంట. మనకి వాటర్ క్యాన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్కే ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఫిక్స్డ్ ప్రైసెసే, ఏది కూడా నాన్ ఫిక్స్డ్ కాదు, అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మన ప్రతి ఒక్క ఐటెం మీద వాళ్ళు ముందుగానే కాస్ట్ వేసేసి ఉంచుతారనమాట. వీడియోలో చూపించిన విధంగా చిన్నపిల్లల కిడ్స్ వాటర్ బాటిల్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా టీ వడపోసుకునే చెల్లెళ్ళు అనమాట. అలాగే ఇవన్నీ వచ్చేసరికేమో వాషింగ్ మిషన్ స్టాండ్స్ అన్నమాట.
ఇంకా స్టోరేజ్ బాక్సెస్ అవి కూడా ఉంటాయి, లభిస్తాయి ఇక్కడ. స్టోరేజ్ బాక్సెస్ కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజెస్ వరకు అన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. జ్యువెలరీ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఏమో మనకి కిచెన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ కూడా మనకి లభిస్తాయి. స్టీల్ ప్రైజెస్లో కూడా చాలా తక్కువకే ఇస్తారు, రీజనబుల్గానే ఉంటాయి స్టీల్ ఐటమ్స్ కూడా. ఇంక ఇవన్నీ కూడా పెన్ స్టాండ్స్ అనమాట. 20 రూపీస్, 15 రూపీస్, 30 రూపీస్ అలా ఉంటాయి. ఇవి వచ్చేసేమో 100, 50. ఇవి వచ్చేసేమో అల్లం చిన్నులపై పేస్ట్ చేస్తాం కదా, అట్లాంటి చిన్న చిన్న స్టీల్ రోల్స్ అనమాట. ఇంకా చక్రాల గిత్తలని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. కూరగాయల కట్టర్లు కూడా, అలాగే గుంట పునుగులు చేసుకునే గిన్నె కానీ, అలాగే కూరగాయల కట్టర్స్ కానీ, నిమ్మకాయలు యూస్ చేసే కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. కళాయిల్లో కూడా అన్ని సైజెస్ కళాయిలు అవైలబుల్లో ఉంటాయి. ఐరన్ కళాయిలు కానీ, ఇత్తడి కానీ, ఇలా ప్రతి ఒక్క సైజుల్లోనూ ఉంటాయి అన్నమాట. పప్పు గుత్తు అంటారు కదా, పప్పు గుత్తు కూడా 3-4 రకాల్లో ఉంటాయి అన్నమాట, 3-4 ఐటమ్స్లో. అలాగే పూరి చేసే కర్రలు కూడా ఉంటుంది. పూరి కర్ర అంటారు కదా, ఆ కర్రలో కూడా 4-5 మోడల్స్లో సైజెస్ని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా పిండి వంటలకు సంబంధించి అరిసెలు చేసేవి కానీ, కజ్జికాయకి చేసేవి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ లభిస్తాయి. మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు గవ్వలు చేయడానికి ఆ ఇంట్లో ఉందేమో తీసుకురా, ఇంట్లో ఉందేమో తీసుకురా అంటారు కదా, ఇక్కడ ఇంకా అలాంటి అవసరం ఉండదన్నమాట. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. అవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్కే వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా స్టీల్ సామాన్లు అన్నమాట. ఇవి కూడా చాలా తక్కువగానే ఉంటాయి కాస్ట్ అనేది. 50, 80, 100 అంటే వాటి సైజెస్ని బట్టి ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. ఇప్పుడున్న మోడల్లో కూడా అన్నీ కూడా మనకి లభిస్తాయి అన్నమాట. మేము తెనాలి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టిప్ టాప్ బిగ్ బజార్కి వెళ్తామన్నమాట. ఇంకేమైనా కొత్త మోడల్స్ ఇంకేమైనా వచ్చినాయేమో అని ప్రతిసారి కూడా. ఎందుకంటే హోమ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అక్కడే ఉంటుంది. ఇంకా మనం ఎక్కడెక్కడో తిరగడం కన్నా ఇలా టిప్ టాప్ బిగ్ బజార్కి ఒకసారి వెళ్ళి ఇక మనకి అక్కడ ఏమైనా లేని వస్తువులు ఏమైనా వస్తే తీసుకోవడం కానీ ఇంకా అన్నీ కూడా ఇక్కడే చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన దీపారాధన కుందులు కానీ, కడ్డీలు పెట్టుకునేవి కూడా అవి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలకి పాలు తాగిస్తారు కదా, అలాంటివి. ఇవి వచ్చేసేమో సబ్ పెట్టెలు అన్నమాట. సబ్ స్టాండ్స్, తోలు తీసే కట్టర్స్ అలా. ప్లేట్లు అనమాట. ప్లేట్లో కూడా రకరకాల ప్లేట్స్ అన్ని మోడల్స్లో కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్. స్టీల్ ఐటమ్ అయినా సరే, ఏ వస్తువు అయినా ఇక్కడ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా క్యారేజెస్, స్టీల్ క్యారేజెస్. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టీల్ క్యారేజెస్ వాడేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం స్టీల్ క్యారేజెస్ ఎవరు వాడుతున్నారు, అన్నీ కూడా హాట్ బాక్స్లోనే అవి ఇవన్నీ వాడుతున్నారు. అవి కూడా ఇక్కడ దొరుకుతాయి, వాటిని కూడా చూపిస్తాను వీడియోలో చూడండి. ఇవన్నీ కూడా వచ్చేసరికి స్టీల్ గ్లాసెస్ అనమాట. కప్స్, టీ కప్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న టీ గ్లాస్ కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట. ఇవేమో కొబ్బరికాయ కొట్టుకునే ప్లేట్ అనమాట. అవి కూడా 100 రూపీసేనంట స్టాండు. మనం ఇంట్లో కొబ్బరికాయ కొడితే గచ్చు పగిలితే అని అనుకుంటారు కదా, అలా ఇబ్బంది కూడా ఏముండదు. ఇక్కడ నుంచి అలాంటివి కొనుక్కోవచ్చు.
ఇవన్నీ కూడా మన షోకేస్లో పెట్టుకుంటారు కదా ఫ్లవర్స్, అవన్నీ అన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం హాల్లో ఫ్లవర్ వాజెస్ అని అలా పెట్టుకుంటాం కదా, అలా అనమాట. ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు కూడా మనకి అన్ని సైజుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లవర్స్ అయితే నిజంగా రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి అన్నమాట. మనకి వీడియోలో అలా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అవన్నీ కూడా. అన్నీ ఇక్కడ చూడండి ఒక గార్డెన్ టైప్లో ఉంది కదా, అవన్నీ కూడా ప్లాస్టిక్వే కానీ చాలా బాగుంటాయి. చిన్న చిన్న లోటస్ నీళ్ళు వేసుకోవడానికి, మన ఇంటి ఫ్రంట్లో చక్కగా నీళ్ళు పోసుకొని దానిలో ఆ లోటస్ ఫ్లవర్స్ వేసుకుంటే ఎంత అందంగా బాగుంటాయి. సన్ఫ్లవర్ కానీ, గ్రీన్ కలర్ మ్యాట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి అన్నమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని బాక్సెస్ అన్నీ కూడా ఉంటాయి, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి కిచెన్ ఐటమ్సే. ప్లాస్టిక్ బాక్సెస్ చూడండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని బాక్సెస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెసే, లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు. అంటే మన సైజెస్ని బట్టి కాస్టెస్ అనేవి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ లేదు అనే వస్తువు లేదు అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనకి వీళ్ళు తెచ్చి ఉంచుతారు. ఇవన్నీ కూడా స్కిప్పింగ్ తాళ్ళు అన్నమాట. ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. లైటర్స్, అలానే లైటర్స్ కూడా 3-4 రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మన చిన్నప్పుడు మనం వాడేవాళ్ళం కదా లంచ్ బాక్స్కి, అలాంటి క్యారేజెస్ అనమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ వాడుతున్నారు అనుకోండి, అలాంటివే కాకుండా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడికెక్కడ బ్యాగ్లో వచ్చినాయి. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా వాడేవాళ్ళు ఉంటారేమో అని, అప్పట్లో నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసమని సిజర్స్, ఇవి వచ్చేసాము వాష్కి సంబంధించిన అనమాట. మనకి బట్టలు ఆరేయడానికి ట్రెడ్లు కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా డిష్యూస్, ఇంకా వాషింగ్ అంట్లో వాష్ చేసే సోప్స్ కానీ, నాప్కిన్స్ కానీ, విమ్ జెల్స్, అవి కూడా లిక్విడ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా మనకి స్టోర్ చేసుకొని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా లిక్విడ్, అవి అలాంటి బాటిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. హార్ట్ షేప్ పిల్లోస్ అవి కూడా ఉంటాయి. మన మాల్ కోసుకోవడానికి క్యాన్స్ అని ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. బ్రషెస్, స్టాండ్స్ అన్నమాట. పిల్లలకు వచ్చేసరికేమో బ్యాటు, బాల్స్, అన్ని బొమ్మలు ఉంటాయి మ్యాక్సిమం. చిన్న చిన్న టెడ్డీస్, షటిల్ బ్యాట్స్ అన్నమాట చిన్నపిల్లలకి, టెన్నిస్ బ్యాట్స్, క్రేన్స్, లారీలు. నేను మ్యాక్సిమం మా పిల్లలకి అన్నీ కూడా ఇక్కడే బొమ్మలు తీసుకుంటాను అన్నమాట. ఇవే బొమ్మలు నేను షోరూంలో అడిగితే ఇక్కడ 100కి అలా ఇస్తే, షోరూమ్స్లో 250 అన్నారు. 250, 300కి ఒక్కొక్క బొమ్మ అన్నారు. ఇక్కడ మనకి 100 రూపీస్, 80 రూపీస్కే వస్తుంది ఒక్కొక్క బొమ్మ వచ్చేసి. అలాగే 60 రూపీస్కి, 80 రూపీస్కి అలా కూడా ఉంటాయి ప్రైజెస్ అనేవి కూడా. ఇవన్నీ కూడా హ్యాంగర్స్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా కిడ్స్ టాయ్స్.
అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్కే ఉంటాయి అన్నమాట. మన పిల్లలకు కూడా బొమ్మలు అడిగితే ఇంకెక్కడో పెద్ద పెద్ద షోరూమ్స్కి తీసుకెళ్ళకోకుండా చక్కగా ఇక్కడే తీసుకోవచ్చు. ఆ బొమ్మలు ఈ బొమ్మలు ఒకటే క్వాలిటీ. కాకపోతే వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళు అన్నిటి కాస్ట్ అన్నీ కూడా కలిపి అన్నిటి బిల్లు కలిపి మనకే వేస్తారనమాట. ఇక్కడ అలా ఏమి ఉండదన్నమాట. మనకి రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తారు. ప్రతి ఒక్క టాయ్ అనేది కూడా, టాయ్స్ అనేవి కూడా చాలా అంటే చాలా మోడల్స్, చాలా రకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఇవి వచ్చేసరికేమో కిడ్డీ బ్యాంక్స్. మన చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మనీ అనేది దాచుకోవడం నేర్పిస్తే, ఇలా కిడ్డీ బ్యాంక్స్ లాంటివి కొనేసి వాటిలో రోజుకి కొంచెం కొంచెం మనీ దాచుకోవడం నేర్పిస్తే వాళ్ళకి పెద్ద అయినాక కూడా అదే అలవాటు అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇవి కూడా లభిస్తాయి. ఇవన్నీ కూడా మన ఆరెంజెస్ అవన్నీ కూడా జ్యూస్ చేసుకునేవి. అవి చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసరికేమో పౌడర్వి అన్నమాట. ఇవన్నీ పిల్లలకి పాల పీపాలు, సిప్పర్స్ అని అలా ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. ఇయర్ బడ్స్, మిర్రర్స్, చిన్న సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మిర్రర్స్. అలాగే మనం గోడకు పెట్టే మిర్రర్ అన్నమాట, అంటిస్తారు కదా మిర్రర్ షీట్స్, అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసేమో బుక్ ఫ్యాన్లు, ట్యాంక్ క్లీనర్స్, ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ ఉంటుంది. చాకులు కూడా అన్ని మోడల్స్ ఉంటాయి. నైఫ్స్ అనేవి ఇంకా వచ్చేసేమో కటింగ్ బ్లేడ్స్, స్క్రూ డ్రైవర్లు, అలాగే ప్రతి ఒక్క కరెంటుకి సంబంధించి కూడా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జ్యూస్ తాగడానికి వస్తాయి కదా అవి అనమాట. అవి గాజు ఐటమ్. ఈ ట్యాప్స్ కూడా మేము వాడాము. బయట షాప్లో ట్యాప్స్ కన్నా ఈ ట్యాప్స్ అనేవి చాలా గట్టిగాను స్ట్రాంగ్గా బాగుంటున్నాయి. నీరు అనేది కూడా లీకేజ్ కానీ అలాంటివి ఏమీ కూడా ఉండట్లేదు అనమాట. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఇవన్నీ కూడా నాడాస్, థ్రెడ్లు అన్నమాట. ఇవన్నీ కూడా స్ప్రే బాటిల్సే. మనం ఆయిల్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి అలాంటి స్ప్రే బాటిల్స్ అవి వాడచ్చు. దువ్వాన్లు కూడా అన్ని మోడల్స్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలకి పౌడర్ వేస్తారు కదా అలాంటివి. ప్లాస్టర్స్, బేబీ వైప్స్, కలర్ ఆయిల్, ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి అన్నీ కూడా. ఇటు సైడ్ వచ్చేసరికి పౌచెస్, కీ చైన్స్, బెల్ట్లు ఇట్లా అన్నమాట. ఇవన్నీ కూడా మన పూల కుండీలు అంటారు కదా, తులసీదేవిని, అలాగే ట్రీస్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి పూల కుండీలు అన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి బిల్లింగ్ కౌంటర్ అన్నమాట. మనం షాపింగ్ చేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ అన్నయ్య మనకి బిల్ వేసేసి మన దగ్గర మనీ అనేది తీసుకుంటారనమాట. ఇటు వచ్చేసేసరికి అవన్నీ కూడా స్ప్రే బాటిల్స్, గడియారాలు అలాగే అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్కి సంబంధించి లైటింగ్స్ కానీ, స్టార్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కావాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఇవన్నీ కూడా స్టార్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇక దేవుళ్ళి అన్నమాట. గిఫ్ట్ ఐటమ్స్, రాధాకృష్ణ అని అలా ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా బాగున్నాడు. గడియారాలను మేము కూడా ఇక్కడ మా ప్రజెంట్ మా ఇంట్లో వాడే గడియారం కూడా ఇక్కడదే.
ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది. కిడ్స్ సైడ్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్. ప్లాస్టిక్ ప్యాకెట్స్ అన్నమాట, క్యారియర్ బ్యాగ్స్. పిల్లల లంచ్ బాక్స్, జామెంట్రీ బాక్సెస్ అవన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రేమ్స్, గిఫ్టింగ్ ఐటమ్ అన్నమాట, గిఫ్టింగ్ పర్పస్. గిఫ్ట్ షాప్కి వెళ్తే మనకి గిఫ్ట్లు అనేవి చాలా కాస్ట్, 500, 600, 700 ఇస్తారు. ఇక్కడ మ్యాక్సిమం 200, 300కి మించి ఉండవు. కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ గిఫ్టింగ్ పర్పస్ ఐటమ్స్ కూడా. అది చూడండి ఎంత బాగుందో, రాధాకృష్ణుడి, వినాయకుడు కానీ అన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి. దేవుడి పటాలు ఇవన్నీ కూడా, సరస్వతి దేవి. ఇవి కూడా చిన్న చిన్న టాయ్స్ అన్నమాట పిల్లలకి. ఇవి వచ్చేసి స్కెచ్ పెన్స్, పెన్సిల్స్, పెన్నులు అవి కూడా ఉంటాయి అన్నమాట, కలర్లని. పెన్సిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇవి వచ్చేసరికేమో హ్యాండ్ పౌచ్లు అన్నమాట. ఈ హ్యాండ్ పౌచెస్ కూడా క్వాలిటీగా చాలానే బాగుంటాయి. ఇవి కూడా 100, 120, 150 అలా ఉంటాయి అన్నమాట. ఇటు వచ్చేసరికేమో వాషింగ్ మిషన్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్, టాప్ డోర్ కూడా కవర్స్ అన్నమాట. ఈ బర్త్డే పర్పస్ ఐటమ్స్, బర్త్డేకి సంబంధించి టార్చ్ లైట్స్ అవి కూడా ఉంటాయి. ఇప్పుడు ట్రెండింగ్ రీల్ ఉంది కదా, అలాంటివి కూడా ఇప్పుడు ఉంటాయి అన్నమాట మనకి చలికి. అది ఇంకా ఇవన్నీ కూడా కిడ్స్ టాయ్సే. ఇక్కడ చూడండి అన్నయ్య అంత యాక్టివ్గా ఉంటాడు. వీళ్ళంతా మనం తీసుకునే వస్తువు ప్రతిదీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అంటారు కదా, వాటి కాస్ట్ అవన్నీ కూడా మనం తీసుకునే ఐటమ్ మీద వాళ్ళు స్టిక్కరింగ్ అనేది చేస్తారన్నమాట, ఒకేసారి కాస్ట్ వేసేసి. ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కళ్ళం కూడా టిప్టా సరికెళ్ళి షాపింగ్ చేసేద్దాం. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.